ఓకే, మనకి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ సైక్లిక్ ఫాలోడ్ బై అన్ ఇంజన్ మేడ్ అప్ ఆఫ్ 1 mole ఆఫ్ an ideal gas in a cylinder with a piston as shown figure. Find the heat exchanged by engine with surroundings for each cycle. మన ఎంతసేపటికి ఏంటంటే ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్ బై ద సిస్టమ్ మాత్రం కనుక్కుంటే సరిపోతుంది. ఇది 1 mole, తర్వాత మోనో అటామిక్ గ్యాస్. ఇది సివి వాల్యూ కూడా ఇచ్చాడు. ఎంత అంటే 3/2 ఇచ్చాడు. రైట్, ఇప్పుడు ఏ టు బి చూద్దాం. ఏ టు బి ఏంటిది, ఏం ప్రాసెస్? ఏ టు బి వాల్యూమ్ కాన్స్టెంట్, ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఇప్పుడు మనకి పీవీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఉంది ఆర్టీ. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్గా అంటే వి ఇంటూ డిపి ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ డిటి. ఓకేనా? రైట్, ఇక్కడ వరకు ఐసోకోరిక్ ప్రాసెస్లో వర్క్ డన్ 0. ఐసోకోరిక్ ప్రాసెస్లో ఏం 0? వర్క్ డన్ 0. మరి వర్క్ డన్ 0 కాబట్టి ఇప్పుడు డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూలో డిక్యూ ఈజ్ ఈక్వల్ డియూ అని వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సివి డిటి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ సివి అంటే మనకి ఎంత వస్తుందంటే సివి అంటే 3/2 ఆర్ డిటి. మరి ఇక్కడ చూడండి, ఆర్డిటి అంటే ఏం రాసుకోవచ్చు? విడిపి అని రాసుకోవచ్చు. కాబట్టి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఓకేనా? ఆర్డిటి అంటే విడిపి అని రాసుకోవచ్చు. వి ఇంటూ డిపి అంటే ఎంత? పిబి మైనస్ పిఏ. పిబి మైనస్ పిఏ. సో వాల్యూమ్ అనేది ఎక్కడైనా మనకు కాన్స్టెంటే. ఓకేనా? విఏ అన్న విబి అన్న ఒకటే. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది నీకు? 3/2 విఏ పిబి మైనస్ పిఏ. ఈక్వేషన్ 1. ఇది అక్కడ ఏ టు బిలో. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే అంటే బి టు సి. సో బి టు సి ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి మనకి డిక్యూ కనుక్కుంటే సరిపోతుంది. డిక్యూ మరి కాన్స్టెంట్ ప్రెజర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్సిపి డిటి. ఎన్ అంటే 1, సిపి అంటే 5/2 ఆర్ ఇంటూ డిటి. ఓకేనా? సో కాబట్టి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డిక్యూపి ఈజ్ ఈక్వల్ టు 5/2. ఇప్పుడు మనకి తెలుసు ఇక్కడ ఏంటి, ఆర్డిటి ఈజ్ ఈక్వల్ టు ఈసారి ఏం రాసుకోవచ్చు? ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి పీడివి అని రాసుకోవచ్చు. మరి పీడివి అంటే ఏంటి? పీడివి ప్రెజర్ కాన్స్టెంట్ అంటే పి ఇంటూ డివి అంటే విడి మైనస్ విఏ. ఇక్కడ మనకి చూడండి, మనకి ఇక్కడ ఇది ఉందిగా, మనకి ఎక్కడ బి టు సిఏగా. సో బి టు సి కాబట్టి ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? విసి మైనస్ విబి. విసి మైనస్ ఎందుగా విబి. విసి మైనస్ విబి. విబి అని రాసుకోవచ్చు, విఏ అని రాసుకోవచ్చు. రెండు ఒకటే అక్కడ. రైట్, నెక్స్ట్ మనకి సిడి. సి టు డి ఇది ఏం కర్వ్ అంటే కొంచెం ఇది కర్వ్ అనేది స్టేపర్ ఉంది, మోర్ స్టేపర్ కాబట్టి అది ఎడియాబాటిక్ కర్వ్. అది ఎడియాబాటిక్ కర్వ్ కాబట్టి డిక్యూ ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ డి టు ఏ ఏది కాన్స్టెంట్? ఇక్కడ ప్రెజర్ కాన్స్టెంట్. ఓకేనా? కాబట్టి ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి మరి డిక్యూ ఈజ్ ఈక్వల్ మనం ఫార్ములా ఏం రాసుకోవచ్చు? ఎన్సిపి డిటి. డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిపి డిటి. ఎన్ అంటే 1, సిపి అంటే ఎంతమ్మా? 5/2 ఆర్ డిటి. ఓకేనా? ఓకే, 5/2 ఆర్ డిటి. మరి ఆర్ డిటి అంటే ప్రెజర్ కాన్స్టెంట్ ఇది.
ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ బీడీపీ అని రాసుకోవచ్చు. 5/2 ఆర్ 5/2 ఏది D2A బీడీపీ. ఓకేనా, వాల్యూమ్ కాన్స్టెంట్గా కాబట్టి వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి మనకి ఇక్కడ సరే ఇక్కడ ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి మనకి P ఇంటూ ఇక్కడ లాస్ట్లో మనకు ఉందిగా ఏంటిది DA అంటే BA మైనస్ VD 5/2P VA మైనస్ VD. ఇది ఈ ప్రాబ్లం. ఓకేనా, రైట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే హీట్ ఇంజిన్ మీద. ద టెంపరేచర్స్ T1 and T2 of two heat reservoirs in Carnot engine are 1500 degrees centigrade, 500 degrees centigrade. అంటే T1 ఎంత అంటే 1500 degrees centigrade, T2 ఎంత అంటే 500 degrees centigrade. Which of these increasing T1 by 100 degrees centigrade or decreasing T2 by 100 degrees centigrade would result greater improvement in the efficiency of the engine? Greater improvement in the efficiency of the engine. ఇక్కడ రెండు కేసులు ఉన్నాయి. కేస్ 1 మీకు ఫార్ములా అంటే నేటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2/T1. ఓకేనా, నేటా ఈజ్ ఈక్వల్ ఇది. సో ఇప్పుడు మనం నేటా 1 అనుకుందాం. నేటా 1 ఈజ్ ఈక్వల్ టు మనకి T1 మైనస్ T1 ప్లస్ 100. ఓకేనా, ఇది ప్లస్ 273 మైనస్ T2 అంటే ఎంత 500 ప్లస్ 273 డివైడెడ్ బై T1 అంటే ఎంత. T1 అంటే మనకి T1 పెంచాడు అక్కడ 1500 ప్లస్ 273. ఇది 1500 ప్లస్ 273 ప్లస్ 100. సో నేటా 1 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ T1 అంటే ఎంత 1500గా 1500 ప్లస్ 100 ఎంత 1600 ప్లస్ 273 మైనస్ 500 మైనస్ 273 డివైడెడ్ బై ఇదంతా ఇది 1600 ప్లస్ 273. నీకు ఇది క్యాన్సిల్. ఓకేనా, క్యాన్సిల్. చివరికి మనకి ఇక్కడ ఏం మిగిలిందంటే ఇది 500 ఇది 273. ఓకే, సో నేటా 1 అంటే ఇక్కడ మనకి 1600లోంచి 500 పోండి తీసేస్తే ఎంత అవుతుందమ్మా 1100 డివైడెడ్ బై ఇక్కడ 1873. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేశారనుకోండి నియర్లీ ఎంత వస్తుందంటే 59% వస్తుంది. ఎఫిషియన్సీ ఎంత వస్తుంది 59% వస్తుంది. ఇది ఫస్ట్ కేస్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అంటే కేస్ 2. రైట్, నెక్స్ట్ మనకేంటంటే ఈ కేస్ 2లో డిక్రీజింగ్ T2 by 100 degrees centigrade would result greater improvement in the efficiency of the engine. అంటే మనకి ఇప్పుడు ఇందాక ఏం చేసాం, మనం T1 టెంపరేచర్ని 100 పెంచి చూసాం, ఇది ఎఫిషియన్సీ వచ్చింది. ఇప్పుడు నేటా 2 ఈజ్ ఈక్వల్ టు మనకి సోర్స్ టెంపరేచర్ అంతే ఉంటుంది. ఓకేనా, బట్ సింక్ టెంపరేచర్ ఏమవుతుంది 100 తగ్గుతుంది. సో ఇప్పుడు నేటా 2 ఈజ్ ఈక్వల్ టు మనకేంటంటే 1 మైనస్ T2/T1. నేటా 2 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ కేసులో T1 మైనస్ T2/T1. ఇప్పుడు చూద్దాం. T1 అంటే
1500 ప్లస్ 273 ఓకేనా. మైనస్ T2 అంటే ఇప్పుడు ఎంత ఉంది, 500 ప్లస్ 273 మైనస్ 100 డివైడెడ్ బై T1 ఎంతమ్మా, 1500 ప్లస్ 273. సో νT2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఏం క్యాన్సిల్ అవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది ఓకేనా. 500లో నుంచి 100 పోతుంది 400, దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనకి ఎంత మిగులుతుందంటే 1100 డివైడెడ్ బై 1773. దీన్ని మరి క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందంటే 62% వస్తుంది. అంటే మీరు చూడండి, సింక్ టెంపరేచర్ని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గించినప్పుడు ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది ఓకేనా. దేంతో పోలిస్తే సోర్స్ టెంపరేచర్ ఉందా లేదా, సోర్స్ టెంపరేచర్ని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచిన దానికన్నా సింక్ టెంపరేచర్ అనేది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గించినప్పుడు మనకి ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఇట్ ఈస్ క్లియర్ దట్ డిక్రీజింగ్ T2 results in improvement of efficiency. Okay na? Right. An amount of heat involved in a cyclic process is, or Q1 is equal to 5960 joules, Q2 is equal to minus 5585 joules, Q3 is equal to minus 2980 joules, Q4 is equal to 3635 joules. The corresponding works involved are W1 is equal to 2200 joules, W2 is equal to minus 825 joules, W3 is equal to minus 1100 joules respectively. Find the value of W4. What is the efficiency of the cycle? What is the efficiency of the cycle? సో ఇప్పుడు మనం W4 కనుక్కోవాలి, అంతేగా మనకి W4 కనుక్కోవాలి. మరి సైక్లిక్ ప్రాసెస్లో నీకేంటి, టోటల్ హీట్ అబ్జార్బ్డ్ బై ద సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ డన్ ఇన్ సైక్లిక్ ప్రాసెస్. dq ఈజ్ ఈక్వల్ టు dW ఓకేనా. dq ఈజ్ ఈక్వల్ dW అంటే dq అంటే మొత్తం టోటల్ హీట్ ఎంత, ఇది 5960 మైనస్ 5585 మైనస్ 2980 ప్లస్ 3645 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ డన్ అంతమ్మా 2200 మైనస్ 825 మైనస్ 1100 ప్లస్ W4. ఇది సైక్లిక్ ప్రాసెస్లో అంటే టోటల్ హీట్ అబ్జార్బ్డ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ వర్క్ డన్. మరి క్యాలిక్యులేషన్ అన్నీ నేను ఇక్కడ క్యాలిక్యులేటర్తో చేశాను పక్కన చూడండి. మనకి W4 ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే 1040 మైనస్ 275 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 765 జౌల్స్. ఇది 765 జౌల్స్ W4 వచ్చింది. ఇప్పుడు నీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి, టోటల్ వర్క్ డన్ బై హీట్ అబ్జార్బ్డ్, హీట్ ఎక్స్ట్రాక్టెడ్, హీట్ అబ్జార్బ్డ్. టోటల్ వర్క్ డన్ ఎంత, టోటల్ వర్క్ డన్ ఎంత అంటే మీరు చూడండి ఇక్కడ ఇది ఉందిగా మనకి టోటల్ వర్క్ డన్ అంటే మొత్తం ఇదంతా కలపాలి. 5960 ఇది ఉంది 2200 మైనస్ 825 మైనస్ 1100 ప్లస్ ఇదంతా ఉంది. ఎంత అవుతుంది ఇక్కడ వచ్చేదంతా 275 ప్లస్ ఈ 765 డివైడెడ్ బై టోటల్ హీట్ అబ్జార్బ్డ్. టోటల్ హీట్ అబ్జార్బ్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ హీట్లే తీసుకోవాలి. ఇక్కడ నెగిటివ్ హీట్లు అంటే హీట్ రిలీజ్డ్, అది మనం కన్సిడర్ చేసుకోకూడదు. సో కాబట్టి ఇక్కడ 5960 ప్లస్ మనకి ఎంత ఉంది
5960 ప్లస్ ఇక్కడ చూడండి 36 ఇక్కడ ఉందా లేదా 3635. ఇది 35 కాదమ్మా, ఇది ఎంత అంటే 45. ఇది 3645. దీని మొత్తాన్ని మీరు క్యాలిక్యులేషన్ చేసి పెట్టినారనుకోండి, నేటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 275 ప్లస్ 765 1040 డివైడెడ్ బై దీన్ని క్యాలిక్యులేషన్ చేశారనుకోండి 9605 వస్తుంది. మరి ఇంటూ 100 వేసుకోండి, ఎంత అవుతుంది? 10.83% వస్తుంది. ఇది ఎఫిషియన్సీ 10.83%. సో ఈ ప్రాబ్లంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా టోటల్ వర్క్ డన్ అంటే ప్లస్ అయినా మైనస్ అయినా మొత్తం యాడ్ చేసుకొని టోటల్ వర్క్ డన్ తీసుకుంటాం. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి, హీట్ విషయంలో ఏంటంటే ప్లస్లో ఉన్నప్పుడు ఏంటంటే హీట్ అబ్జార్బ్డ్, మైనస్ అంటే హీట్ రిలీజ్డ్. మనకి ఎఫిషియన్సీలో ఏమొస్తుందంటే టోటల్ వర్క్ డన్ డివైడెడ్ బై టోటల్ హీట్ అబ్జార్బ్డ్ వస్తుంది. అప్పుడు మనం మైనస్ అయినా తీసుకోకూడదు. డిక్యూ నెగిటివ్ అంటే ఏంటి? హీట్ రిలీజ్డ్ బై ద సిస్టమ్. డిక్యూ పాజిటివ్ అంటే ఏంటి? హీట్ ఈజ్ గివెన్ టు ద సిస్టమ్. ఇన్పుట్ హీట్ తీసుకోవాలి, అది వెరీ ఇంపార్టెంట్, లేకపోతే మనకి ప్రాబ్లం మిస్టేక్ అవుతుంది. రైట్, ఇక్కడ మనం ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద థర్మోడైనమిక్ సైకిల్ యాస్ షోన్ ఫిగర్ ఫర్ అన్ ఐడియల్ డయాటమిక్ గ్యాస్. సో ఇప్పుడు మనం ఎఫిషియన్సీ అంటే తెలుసుగా మనకి. ఎఫిషియన్సీ అంటే ఏంటంటే టోటల్ వర్క్ డన్ బై హీట్ ఇన్పుట్, హీట్ గివెన్. సో ఇక్కడ మనం చూద్దాం, A to B మనకి అదేం ప్రాసెస్ అనేది తెలియదు మనకి. అది ఐసోబారిక్ కాదు, ఐసోకోరిక్ కాదు. సో ఇక్కడ మనకి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే డియూ ప్లస్ డిడబ్ల్యూ అని రాసుకోవచ్చు. ఓకేనా? డిక్యూ ఈజ్ ఈక్వల్ డియూ ప్లస్ డిడబ్ల్యూ. ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందిగా, కాబట్టి హీట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి డిడబ్ల్యూ పాజిటివ్, వర్క్ డన్ పాజిటివ్, అంటే వర్క్ డన్ పాజిటివ్ కాబట్టి హీట్ ఈజ్ గివెన్ టు ద సిస్టమ్. B2C మనకు అవసరం లేదు, C2A మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకి డియూ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ చూడండి, ఎన్సివి డిటి. ఎన్ అంటే 1, సివి అంటే ఇది ఏ గ్యాస్? డయాటమిక్ గ్యాస్, అంటే 5/2 R. ఇదంత అవుతుంది డిటి, ఆర్ డిటి. ఓకేనా? ఆర్ డిటి. రైట్, ఇప్పుడు మనకి ఆర్ డిటి అంటే, సో ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ కనుక్కుందాం. టెంపరేచర్ డిఫరెన్స్ ఎలా కనుక్కుందాం అంటే, ఇప్పుడు మనం చూడండి, టీఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉందిగా, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ ఫార్ములా ఉందిగా. ఓకేనా? ఇక్కడ మనకి N ఈజ్ ఈక్వల్ 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఇది. సో T ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ? PV/R అని రాసుకోవచ్చు. సో TA ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఏ దగ్గర? P0 V0/R. ఓకేనా? రైట్, TB ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? 2P0 2V0 డివైడెడ్ బై R. మరి ఇప్పుడు TB మైనస్ TA ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? TB మైనస్ TA ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత అవుతుంది ఇక్కడ? 2P0 అంటే 4P0 V0/R మైనస్ P0 V0/R. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? 3P0 V0/R. 3P0 V0/R. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. DU ఈజ్ ఈక్వల్ టు 1 × 5/2 R ఇంటూ DT అంటే 3P0 V0/R. RR క్యాన్సిల్ అంటే DU ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 15P0 V0/2 అవుతుంది. 15P0 V0/2 ఇది మనకి ఇక్కడ వచ్చింది. ఇక మనకి DW కనుక్కోవాలి. DW కనుక్కోవాలి.
సో డీడబ్ల్యూ కనుక్కోవాలి అంటే ఇది ట్రెపీజియమేగా, కాబట్టి ఆఫ్ సమ్ ఆఫ్ ద ప్యారల్ సైడ్స్ ఎంత అవుతుంది, ప్యారల్ సైడ్స్ P0 ప్లస్ 2P0, P0 ప్లస్ 2P0, డిస్టెన్స్ బిట్వీన్ టూ సైడ్స్ ఇంటూ ఎంత అవుతుంది ఇది V0. సో డీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు నీకు 3/2 P0 V0 అవుతుంది, 3/2 P0 V0. సో ఇక్కడ మనకి dq ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది, dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw, ఏది A టు Bలో అంటే 3/2 P0 V0 ప్లస్ 15/2 P0 V0, ఇది A టు B. అంటే ఎఫిషియన్సీలో హీట్ గివెన్ అన్నాడుగా, A టు B వరకు మనం కన్సిడర్ చేయాలి. ఇక మనకి B టు C C టు A అవసరం లేదు, B టు C ప్రెజర్ తగ్గింది. B టు C ఏ ప్రాసెస్ అది, ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ప్రెజర్ తగ్గింది, టెంపరేచర్ తగ్గుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ నెగిటివ్, అవసరం లేదు, కాబట్టి డీక్యూ నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి C టు A ఉంది, C టు A వాల్యూమ్ తగ్గింది, వాల్యూమ్ తగ్గిందంటే టెంపరేచర్ తగ్గుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ నెగిటివ్, వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ డీడబ్ల్యూ నెగిటివ్, మనకి అది అవసరం లేదు. ఇక మనకి ఇక్కడ ఉన్నదల్లా కూడా ఏంటంటే హీట్ ఎక్స్ట్రాక్ట్ అంటే A టు Bనే ఉంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది, వర్క్ డన్ పాజిటివ్, ఓకేనా, వర్క్ డన్ పాజిటివ్ కాబట్టి dq ఈజ్ ఈక్వల్ du ప్లస్ dw వేసుకుంటాం మనం, క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇది హీట్ ఈజ్ గివెన్ టు ద సిస్టమ్, ఇది వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు ఎఫిషియన్సీ కనుక్కుందాం. సో ఎఫిషియన్సీ కనుక్కున్నప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ అంటే ఇక్కడ మీరు చూడండి హాఫ్ బేస్ ఇంటూ హైట్, హాఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే బేస్ ఇది V0, హైట్ P0. సో ఇక్కడ మీరు చూడండి హాఫ్ P0 V0 వర్క్ డన్ డివైడెడ్ బై 3/2 P0 V0 ప్లస్ 15/2 P0 V0. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసామనుకోండి ఎంత అవుతుంది, ఇది హాఫ్ P0 V0 డివైడెడ్ బై ఇది 18 P0 V0 బై 2 అంటే 9 P0 V0, కిందంతమ్మా 9 P0 V0, దట్ ఈజ్ ఈక్వల్ టు P0 V0 క్యాన్సిల్ అవుతుంది, 1/18. సో నేటా ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు 100/18%, 100/18%. సో ఇది దీని ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఒక వెరైటీ మోడల్ ఇది, ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ కార్నాట్ ఇంజన్ T1 ఈజ్ ఈక్వల్ టు 500 Kelvin అండ్ T2 ఈజ్ ఈక్వల్ టు 300 Kelvin, producing 1 kilojoule of mechanical work per cycle. Find the heat transfer to the engine by the reservoir. Heat transfer to the engine by the reservoir అంటే మనం Q2 కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఫార్ములా ఉంది, Q2/Q1 ఈజ్ ఈక్వల్ టు T2/T1, అంటే Q2/Q1 ఈజ్ ఈక్వల్ టు T2 అంటే ఎంత అవుతుంది, 300/500, 3/5. Q2/Q1 ఈజ్ ఈక్వల్ టు మనకు 3/5. ఇక్కడ మీరు చూడండి ఎంత వర్క్ చేస్తుంది, 1 kilojoule ఆఫ్ మెకానికల్ వర్క్ పర్ సైకిల్, అంటే W ఈజ్ ఈక్వల్ టు నీకు Q1 మైనస్ Q2ఏగా, అంటే 1 kilojoule అంటే వర్క్ డన్ ఎంత అవుతుంది, 100 joules, అది 1000 joules ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2, ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఈ Q1 కామన్ తెద్దాం, Q1 ఇంటూ 1 మైనస్ Q2/Q1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1000 అవుతుంది. మరి ఇప్పుడు Q1 ఇంటూ 1 మైనస్ Q2/Q1 అంటే T2/T1ఏగా, 3/5 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 1000. సో Q1 ఇంటూ 2/5
ఈజ్ ఈక్వల్ టు 1000. Q1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? Q1 ఈజ్ ఈక్వల్ టు 5000 డివైడెడ్ బై 2. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 2500 అవుతుంది, జౌల్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏది W ఈజ్ ఈక్వల్ Q1 మైనస్ Q2 ఉందిగా. Q1 మైనస్ Q2 ఉందా లేదా? W అంటే ఎంత అవుతుంది? 1000 జౌల్స్ ఈజ్ ఈక్వల్ టు 2500 మైనస్ Q2. Q2 heat rejected to the engine. Q2 is equal to 2500 minus 1000. That is equal to 1500 joules. 1500 joules వస్తుంది. ఇది దీని ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ ద హీట్ ఇంజన్ whose sink is at a temperature of 300 Kelvin is 40%. To increase the efficiency to 60%, keeping the sink temperature constant, the source temperature must increases by. అంటే కేస్ 1 చూద్దాం ఫస్ట్. నీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1. సో ఎఫిషియన్సీ అంటే మనకి సో T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ నీటా. 1 మైనస్ నీటా అంటే 40%, అంటే 40/100 అంతేగా. 40/100 ఇది మనకి వచ్చింది. రైట్. ఇప్పుడు T2 ఇచ్చాడు. ఇచ్చాడమ్మ మనకి. అంటే T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 40 డివైడెడ్ బై 100, 60/100. 0 క్యాన్సిల్, 6/10. మరి ఇప్పుడు T1 ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుంది? T2 ఇంటూ 10/6. T2 అంతా 300 సింక్ టెంపరేచర్, 10/6. దట్ ఈజ్ ఈక్వల్ టు 500 కెల్విన్. T1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 500 కెల్విన్. అంటే ఎఫిషియన్సీ 40% ఉన్నప్పుడు, సింక్ టెంపరేచర్ 300 కెల్విన్ ఉన్నప్పుడు, సోర్స్ టెంపరేచర్ ఎంత వచ్చింది మనకి? 500 కెల్విన్ వచ్చింది. ఇప్పుడు ఎఫిషియన్సీ అనేది 60% అయింది. ఎఫిషియన్సీ అనేది 60% అయింది. కీపింగ్ ద సింక్ టెంపరేచర్ కాన్స్టెంట్. సింక్ టెంపరేచర్ అంతే ఉంది. అయితే సోర్స్ టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? మస్ట్ బి ఇంక్రీజెస్ బై. అంటే ముందు సోర్స్ టెంపరేచర్ కనుక్కుందాం, కంపేర్ చేద్దాం. కేస్ 2 నీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1. ఇక్కడ కూడా నీటా అంటే 60%గా. 60/100 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1. సో T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 60/100. దట్ ఈజ్ ఈక్వల్ 40/100. దట్ ఈజ్ ఈక్వల్ 4/10. ఓకేనా? సో ఇప్పుడు మనకి T1 కనుక్కుందాం. సో T1 ఈజ్ ఈక్వల్ టు T2 ఇంటూ 10/4. T2 అంటే ఎంత? 300 ఇంటూ 10/4. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 75 టైమ్స్ పోతుంది, 750 కెల్విన్. అంటే ఇందాకే 40% ఎఫిషియన్సీ ఉన్నప్పుడే సోర్స్ టెంపరేచర్ 500 కెల్విన్. ఇప్పుడు 60% ఎఫిషియన్ ఉన్నప్పుడు సోర్స్ టెంపరేచర్ అంతా 750 కెల్విన్. అంటే సోర్స్ టెంపరేచర్ must be increases by ఎంత? 250 కెల్విన్స్. 250 కెల్విన్స్ అంటే నీకంతా సెంటిగ్రేడ్లో మారిస్తే ఎంత అవుతుంది? 250 ఈజ్ ఈక్వల్ టు T ప్లస్ 273. T ఈజ్ ఈక్వల్ టు మైనస్ 23 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది ఓకేనా? ఇది మనకి ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి మీరు చూడండి, ఇక్కడ
If the quotient of performance of a refrigerator is 5 and operates at just wait on right and operates at the room temperature 27 degrees centigrade. Find the temperature inside the refrigerator. ఇది మనం కనుక్కోమంది. సో మన అందరికీ బేసిక్ ఫార్ములా ప్రాబ్లం ఇది. బీటా ఈజ్ ఈక్వల్ టు కోషంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఈజ్ ఈక్వల్ టు Q2/W, దట్ ఈజ్ ఈక్వల్ టు Q2/Q1 - Q2. దీన్నే మనం ఇటు కూడా రాసుకోవచ్చు. ఇదంటే ఈ ఫార్ములాని ఇక్కడ చూడండి, బీటా ఈజ్ ఈక్వల్ Q2/W ఇచ్చాడు, రైట్, ఓకే. ఫైండ్ ద టెంపరేచర్ ఇన్సైడ్ ద రిఫ్రిజిరేటర్ అన్నాడు. టెంపరేచర్ కనుక్కోవాలి. ఇన్సైడ్ ద రిఫ్రిజిరేటర్ మనకి ఏం కనుక్కోవాలి? టెంపరేచర్ కనుక్కోవాలి, రైట్. ఇక్కడ మీరు ఏంటంటే Q2 ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ బీటా ఇంటూ W అని రాసుకోవచ్చు. Q2 ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 5W. Q2 ఈజ్ ఈక్వల్ 5W. బట్ ఇక్కడ మనం ఇంకోటి కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, W ఈజ్ ఈక్వల్ టు Q1 - Q2. W ఈజ్ ఈక్వల్ టు అవుతుంది Q1 - Q2. అది కూడా రాసుకోవచ్చుగా మనకి. అంటే Q1 ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుంది, W + Q2 అవుతుంది. సో W + Q2 అంటే 5W. సో Q1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 6W అవుతుంది. ఇప్పుడు మనకి ఫార్ములా ఇది కూడా ఉంది, Q2/Q1 ఈజ్ ఈక్వల్ టు T2/T1. Q2 అంటే ఎంత అవుతుంది, 5W డివైడెడ్ బై Q1 ఎంత అవుతుంది, 6W ఈజ్ ఈక్వల్ టు T2. T2 అంటే లోపల ఉండే టెంపరేచర్, ఫ్రిడ్జ్ లోపల ఉండే టెంపరేచర్, మనకు తెలియదు, అది T అనుకుందాం. T1 అంటే హయ్యర్ టెంపరేచర్. T1 అంటే ఎంత అవుతుంది, 300 అవుతుంది. W క్యాన్సిల్. సో కాబట్టి T ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుందంటే 5/6 × 300 అవుతుంది. సో కాబట్టి T ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 250 కెల్విన్. 250 కెల్విన్ అంటే ఇది దేనికి సమానం, క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు స్మాల్ t + 273గా 250 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ t + 273. స్మాల్ t ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుందంటే -23 degrees సెంటిగ్రేడ్. అంటే లోపల ఫ్రిడ్జ్ లోపల ఉండే టెంపరేచర్ ఎంత అవుతుంది, -23 degrees సెంటిగ్రేడ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే రిలేషన్ బిట్వీన్ కోషంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇంజిన్. కోషంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే మనం ఫ్రిడ్జ్కి చెప్తాం, ఎఫిషియన్సీ అంటే మనం హీట్ ఇంజిన్కి డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు మనం చూద్దాం దాని రిలేషన్, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇంజిన్ ఎఫిషియన్సీ, కార్నట్ ఇంజిన్ ఎఫిషియన్సీ నీటా ఈజ్ ఈక్వల్ 1 - Q2/Q1 అని రాసుకోవచ్చు. Q2/Q1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 1 - నీటా, ఈక్వేషన్ 1. ఇది ఇంజిన్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్, ఇది హీట్ ఇంజిన్, ఇది హీట్ ఇంజిన్, ఇది రిఫ్రిజిరేటర్. రిఫ్రిజిరేటర్లో మనకి కోషంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే నీటా డాష్ అనుకుందాం, దట్ ఈజ్ ఈక్వల్ టు Q2/W. సో నీటా డాష్ ఈజ్ ఈక్వల్ టు Q2/W అంటే ఎంత అవుతుంది, Q1 - Q2. సో 1/నీటా డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత అవుతుంది, Q1 - Q2 డివైడెడ్ బై Q2. Q1 - Q2 డివైడెడ్ బై Q2. సో ఇప్పుడు 1/నీటా డాష్ ఈజ్ ఈక్వల్ టు మనం అయితే ఇక్కడ Q1/Q2 - 1 రాయొచ్చు, ఓకేనా. మరి ఫ్రమ్ 1
మనకి ఫ్రమ్ 1 నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇప్పుడు 1/ν డాష్ ఈజ్ ఈక్వల్ టు Q1/Q2 అంటే ఇక్కడ చూడండి Q2/Q1 అంటే ఎంత అవుతుంది 1 - νగా. ఇప్పుడు మనకి ν అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద హీట్ ఇంజిన్, అది Q1/Q2 అంటే ఎంత అవుతుంది 1/1 - ν -1. ఓకే రైట్. సో ఇప్పుడు 1/ν డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ అవుతుంది 1 - 1 ప్లస్ ν డివైడెడ్ బై 1 - ν. ఇది క్యాన్సిల్. ఓకేనా. సో కాబట్టి 1/ν డాష్ ఈజ్ ఈక్వల్ టు ν/1 - ν అంటే ν డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 - ν/ν. ఇది కాబట్టి ν డాష్ అనేది ఏంటంటే COP, కోషంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ν డాష్ అంటే ఏంటంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఇంజిన్, హీట్ ఇంజిన్. ఇది రిలేషన్. ఈ రిలేషన్ మీద మనకి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. 1 - ν/ν. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ఈ లాస్ట్ మనకి ప్రాబ్లం ఏంటంటే చూద్దాం. లాస్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, ఏ థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆఫ్ 1 mole ఆఫ్ ఐడియల్ మోనో అటామిక్ గ్యాస్ ఈజ్ షోన్ ఫిగర్. ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సైక్లిక్ ప్రాసెస్ ABCA విల్ బి. సో ఇది మనకి లాస్ట్ ప్రాబ్లం, 38th ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఇక్కడ మీరు ఏంటంటే ఈ గ్రాఫ్ ఏంటంటే y యాక్సిస్ మీద V ఉంది, x యాక్సిస్ మీద P ఉంది. గమనించారో లేదు మీరు? అందుకోసం మనం దీన్ని ఏం చేయాలంటే y యాక్సిస్ మీద P, x యాక్సిస్ మీద V గ్రాఫ్గా మనం కన్వర్ట్ చేసుకుందాం. ముందు ఫస్ట్ ఈ గ్రాఫ్ని ఇలా కన్వర్ట్ చేద్దాం. ప్రెజర్, వాల్యూమ్, x యాక్సిస్ మీద ప్రెజర్, y యాక్సిస్ మీద వాల్యూమ్ తీసుకుని గ్రాఫ్కి వేద్దాం. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, ఏ టు బి వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి ఇట్లా వస్తుంది. A to B. B to C ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి ప్రెజర్ కాన్స్టెంట్ ఇది. C to A మామూలు ఇట్లా వస్తుంది. దీన్ని చేంజ్ చేసుకున్నాం. చేంజ్ చేసుకున్న తర్వాత కోఆర్డినేట్స్ చూద్దాం. దీని కరస్పాండింగ్ వాల్యూమ్ V0 ఇది, దీని కరస్పాండింగ్ ప్రెజర్ P0 ఇది. ఇక్కడ ఏంటిది 2P0. ఓకేనా. ఇదేంటిది 2V0. ఇలా మార్చేసాం. సో ఇప్పుడు మనకి ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఎఫిషియన్సీ అంటే ఏంటంటే వర్క్ డన్ బై టోటల్ హీట్ ఎక్స్ట్రాక్ట్. ఇక్కడ మనకి A to B తర్వాత B to C. ఇక్కడ హీట్ క్యాలిక్యులేట్ చేసి సరిపోతుంది. C to A మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ డిక్రీజ్ అయింది, వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ అది నెగిటివ్ అవుతుంది. అది మనకి అవుతుంది నెగిటివ్ అవుతుంది. కాబట్టి వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ నెగిటివ్ అంటే దాని అర్థం మనకి అది నెగిటివ్ హీట్ వచ్చేస్తుంది. DQ = DU + dWలో మనకి అది తేడా వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ హీట్ ఎక్స్ట్రాక్ట్ అంటే A to B తర్వాత B to C తీసుకుందాం. రైట్, ఇక్కడ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఇప్పుడు A to B ఉంది. ఏం ప్రాసెస్ ఇది? A to B వాల్యూమ్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ఇది ఐసోకోరిక్. ఓకేనా. ముందు హీట్ కనుక్కుందాం. వర్క్ డన్ ఈజీయే. వర్క్ డన్ ఏంటి ఫార్ములా ఏంటి? హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ అంటే ఎంత? 2V0 - V0. హైట్ అంటే ఎంత? 2P0 - P0. సో P0 V0/2. సో ఇక్కడ A to B ఐసోకోరిక్ ప్రాసెస్ ఇది A to B. కాబట్టి వర్క్ డన్ 0. వర్క్ డన్ అవుతామా 0. రైట్, వర్క్ డన్ 0 కాబట్టి DQ A to B = DU. DU అంటే ఎంత అవుతుంది? NCV dt. సో
మనకి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే 1, సివి అంటే ఇది మోనోటామిక్గా, ఓకేనా, మోనోటామిక్ గ్యాస్ కాబట్టి మనకి ఇది ఎంత అవుతుందంటే సివి అంటే 3/2R అవుతుంది. 3/2R ఇంటూ డిటి, 3/2R డిటి. ఇది మోనోటామిక్ గ్యాస్. సో ఇక్కడ టెంపరేచర్ చూద్దాం. మనం టెంపరేచర్ డిఫరెన్స్ కనుక్కుందాం. టీఏ ఎంత అవుతుంది మనకి? పీవీ ఈజ్ ఈక్వల్ ఆర్టీగా, టీఏ ఈజ్ ఈక్వల్ టు P0 V0/R, ఓకేనా. మరి ఎట్ బి టీబీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఎట్ బి టీబీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2P0, అక్కడ ప్రెజర్ ఎంత? 2P0 V0/R. సో టీబీ మైనస్ టీఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2P0 V0/R మైనస్ P0 V0/R, దట్ ఈజ్ ఈక్వల్ P0 V0/R అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. కాబట్టి డిక్యూ ఏ టు బి ఈజ్ ఈక్వల్ టు 3/2R. డిటి అంటే ఎంత అవుతుంది? P0 V0/R క్యాన్సిల్. చివరికి మనకి ఏమొచ్చింది ఇక్కడ? 3/2 P0 V0 వచ్చింది. ఇది ఏ టు బి హీట్. ఇక నెక్స్ట్ B2C, డిక్యూ B2C అంటే ఏంటి? ఇది ఐసోబారిక్ ప్రాసెస్గా, అంటే దట్ ఈజ్ ఈక్వల్ ఎన్సిపి డిటి. అంటే సిపి అంటే ఎంత అవుతుంది? 5/2R ఇంటూ డిటి. మళ్ళీ ఇక్కడ టెంపరేచర్ చూద్దాం. టీబీ ఈజ్ ఈక్వల్ టు PV/Rగా, అంటే 2P0 V0/R మైనస్ టీసీ, అంటే అదే టీబీ. టీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? టీసీ ఈజ్ ఈక్వల్ టు ఇది V0 2P0 ఇంటూ 2V0/R. తీసేయి. టీసీ మైనస్ టీబీ ఈజ్ ఈక్వల్ టు 4P0 V0/R మైనస్ 2P0 V0/R, అంటే డిటి ఈజ్ ఈక్వల్ టు 2P0 V0/R. ఇది 2P0 V0/R. సో మనకి అక్కడ డిక్యూ B2C ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుంది? 5/2R. డిటి అంటే ఎంత అవుతుంది? 2P0 V0/R. ఆర్ఆర్ క్యాన్సిల్, 2 క్యాన్సిల్. డిక్యూ ఫ్రమ్ B2C ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 5P0 V0. సో ఇది. సో ఇప్పుడు మనం ఎఫిషియన్సీ కనుక్కుందాం. ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే టోటల్ వర్క్ డనేగా. సో నీటా ఈజ్ ఈక్వల్ టోటల్ వర్క్ డన్ ఎంత? వర్క్ డన్ ఆల్రెడీ ముందే కనుక్కున్నాం దాకా. P0 V0/2 డివైడెడ్ బై P0 V0/2 డివైడెడ్ బై డిక్యూ ఫ్రమ్ ఏ టు బి ఎంత? 3/2 P0 V0 ప్లస్ డిక్యూ ఫ్రమ్ B2C ఎంత అవుతుంది? ఫ్రమ్ B2C ఎంత అవుతుంది? ఇక్కడ 5P0 V0. సో దాన్ని మనం ఇక్కడ కొంచెం దాన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేశారనుకోండి, ఎంత అవుతుందమ్మా? దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే నీటా ఈజ్ ఈక్వల్ టు మనకి పైన P0 V0/2 ఉంది, కింద మనకి ఏమైందంటే 13/2 P0 V0 వస్తుంది. P0 క్యాన్సిల్, ఇది కూడా 2 క్యాన్సిల్, ఇది 1/13 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ 100/13%. కాబట్టి మీ ఆన్సర్ ఎంత అంటే 100/13%. మనకి ఏ టు బి B2C హీట్ ఎక్స్ట్రా కనుక్కుంటే సరిపోతుంది. C2A అవసరం లేదు.
C2A ఏంటంటే నీకు వాల్యూమ్ తగ్గిందిగా, వాల్యూమ్ తగ్గింది కాబట్టి అవసరం లేదు మనకి. వర్క్ డన్ ఆన్ ద గ్యాస్గా, వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ అంటే హీట్ రిలీజ్గా. ఓకేనా? రైట్, ఇది మనకి ప్రాబ్లమ్స్.